నా పేరు రవి అండి. మాది బొల్లికొండ గ్రామము, నెక్కొండ మండలము, వరంగల్ డిస్టిక్ అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి మెలినా వారి జమునా 116 వేస్తున్నాను. ఇందులో జర్మినేషన్ మొలక శాతం కూడా 90% ఉందండి. ప్లస్ కుచ్చుకు నల్లికి చాలా వరకు తట్టుకున్నదండి. ఇది ఒక ఎకరంన్నర వేసాను. వేరే సీడ్ ఏమో ఒక 20 గుంటలు వేసాను. దానికి నల్లి వచ్చింది, కుచ్చు వచ్చిందండి. దీనికి ఎటువంటి నల్లి లేదు, కుచ్చు లేదు. దగ్గర ఇప్పటి వరకు ఎకరంన్నర ఏరాను. నాకు దగ్గర ఒక 190 మంది ఏరారండి. ప్లస్ తాలు శాతం లేదండి, దీంట్లో కాయ మచ్చ లేదు, క్వాలిటీ కూడా బాగుందండి. ఇది సెకండ్ క్రాప్ అండి. ఫస్ట్ క్రాప్ వచ్చేసి నాకు 16 క్వింటాలు అయిందండి. ఇప్పుడు ఒక 20 క్వింటాల వరకు అవుతుందండి. దీంట్లో మొలక శాతం బాగుంది, ప్లస్ గింజలు కూడా బాగున్నాయండి. వెయిట్ కూడా బాగా వస్తుంది, తూకానికి వస్తుందండి. నమ్మదగిన సీడ్ అండి. జమునా 116 వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు 2 కోతలు కోసారు, ఇంకేమన్నా ఉందా చేనులో? ఇంకా సగం కాయలు ఉందండి. చెట్టుకు 1 కేజీ, అర కేజీ కాయలు ఉన్నాయండి. చెట్టు ఎదుగుదలకి ఇట్లా ఏమైనా ఉందా? చెట్టు ఎదుగుదల ఈ మాసం నుండి 5 ఫీట్ల వరకు ఉందండి. ఇప్పటి వరకు దానికి ఎటువంటి కుచ్చు లేదు. ఎట్లా ఎగురుందో అట్లనే ఉంది. దానికి కాయ కూడా పూత పిందె బరాబర్ ఉందండి. ఇప్పటి వరకు సేమ్ ఎట్లా నాటామో అట్లనే ఉందండి. ఇప్పటి వరకు తోట ఎట్లున్నదో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లనే ఉందండి ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు మొన్న 16 క్వింటాలు అమ్ముకొచ్చారంటున్నారు, మార్కెట్లో ఏ రేటు పడ్డదండి? అది 21,000 పడ్డదండి. 21,000 పడ్డా అంటే జెండా పాట పడ్డదా? జెండా పాట కేసముద్రంలో అమ్మారు, జెండా పాట పడ్డది. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు ఎన్ని 20 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు 20 క్వింటాలు అవుతుందండి. మొత్తం మనది మెలినా సీడ్స్ వాళ్ళది ఎకరన్నర పెడితే ఫస్ట్ 16 క్వింటాల అమ్మిళ్ళు, ఇప్పుడు 20 క్వింటాలు. ఇంకా మీకు ఇంకా వెళ్ళే అంత ఉన్నది. ఇంకా 10-15 క్వింటాలు వెళ్తుందండి. ఇంకా బాగానే వెళ్తుందండి. హై రేట్ మంచిగా నాకు తెలిసి 30తోనే వెళ్తుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎకరాన 30 వెళ్తుందండి. ఎకరానికి 30. ఈ వాతావరణం పరిస్థితిలో 30 అనడం మహా ఎక్కువ అండి. అసలు చూసేటోళ్ళే పరేషాన్ అవుతున్నారండి. ఏ సీడ్ వేసారు అని చెప్పేసి. ఒకటి చుట్టుపక్కల చేనులు ఏమంటున్నారండి ఈ వెరైటీని చూసి? ఇప్పుడు మాదే వచ్చేసి టాప్ 1 పొజిషన్లో మాదే ఉందండి. మా బొల్లికొండ, నెక్కొండ, ఈ తోపెనపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు లేదండి. నాదే తోట ఘనంగా పండిందండి. ఓకే అండి. మెలినా సీడ్స్కు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? మెలినా సీడ్స్ వాళ్ళకు ధన్యవాదాలండి. ఇటువంటి సీడ్ను తయారు చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులు నమ్మదగిన పంట వేసుకోవచ్చండి. మెలినా జమునా 116 అండి.